హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ షైనింగ్ దర్శిని రెసిపీస్. నేను మీ అశ్విని. ఈరోజు మన ఛానల్లో సాఫ్ట్ అండ్ స్పాంజీ దోశలు వేసి చూపిస్తానండి. నేను ఇంతకు ముందు వీడియోలో సాఫ్ట్ ఇడ్లీ రెసిపీ చేసి చూపించాను కదండి. ఆ ఇడ్లీ బ్యాటర్తోనే ఈ దోశలు వేస్తున్నాను. దోశలు అయితే చాలా సాఫ్ట్గా వస్తాయండి. మీరు ఒకసారి ట్రై చేయండి. నేను ఇక్కడ మసాలా దోశ వేసి చూపిస్తున్నానండి. మసాలా దోశ కోసం బంగాళదుంప పళ్ళెం చేసుకున్నాము. ముందుగా పళ్ళెం కోసం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసి ఆవాలు చిటపటమన్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసి కొద్దిగా వేపిన తర్వాత మీ కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు వేసుకోండి. నేను ఇక్కడ ఒక 5-6 వరకు పచ్చిమిరపకాయలని శుభ్రంగా కడుక్కొని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే 2 రెమ్మల కరివేపాకు వేసి ఉల్లిపాయని కొద్దిగా వేయించుకోవాలండి. ఈ పళ్ళెంలో కొద్దిగా ఉల్లిపాయలు ఎక్కువ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి అలాగే కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి. మనం ఎలాగూ బంగాళదుంప ఉడికేటప్పుడు వేస్తాం కదండి, చూసుకొని వేసుకోండి. సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఉప్పు పసుపు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. తర్వాత నేను ఇక్కడ 4 బంగాళదుంపలు తీసుకొని ఉడికిన తర్వాత పైన పొట్టు తీసుకొని మ్యాష్ చేసుకొని వేసుకున్నానండి. బంగాళదుంప మ్యాష్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ సరిపోకపోతే చూసుకొని సాల్ట్ వేసుకోండి. నాకైతే సరిపోయింది. అంటే సింపుల్ అండ్ టేస్టీగా ఉండే బంగాళదుంప పళ్ళెం రెడీ అండి. దీన్ని పక్కన పెట్టుకున్నాము. తర్వాత దోశలు వేసి చూపిస్తానండి. ముందుగా దోశ బ్యాటర్ తీసుకొని అందులోకి కొద్దిగా ఉప్పు కొద్దిగా బేకింగ్ సోడా వేసుకొని కొంచెం జారుగా కలుపుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించి నేను ఇక్కడ ఐరన్ తవా పైన దోశలు వేస్తున్నానండి. ఐరన్ తవా పెట్టిన తర్వాత కొద్దిగా నీళ్లు చల్లుకొని ఒక ఉల్లిపాయని ఒక 4 స్పూన్కి గుచ్చుకొని ఒకసారి బాగా రుద్దుకోవాలండి. ఇలా ఉల్లిపాయతో రుద్దడం వల్ల ఐరన్ తవా మీద దోశలు అంటుకోకుండా వస్తాయి. ఈ టిప్ని మీరు ఒకసారి ఫాలో అవ్వండి. దోశలు అయితే అంటుకోవు. నీళ్ళు చల్లి ఉల్లిపాయతో ఒకసారి బాగా రుద్దుకున్న తర్వాత దోశ బ్యాటర్ని 2 గరిటెలు వేసి దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలండి. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని 2 వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. చూసారు కదా, ఒకవైపు బాగా కాలిందండి. నేను ఇంకో వైపు టర్న్ చేసుకొని కాల్చుకున్నాను. తర్వాత మళ్ళీ టర్న్ చేసుకొని మనం ఇడ్లీ రెసిపీలో చేసి చూపించాం కదండి రెడ్ చట్నీ, ఆ చట్నీని వేసుకుంటున్నాను. చట్నీ వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బంగాళదుంప పళ్ళెం ఉంది కదండి, మధ్యలో పెట్టుకోవాలి. మధ్యలో పెట్టుకున్న తర్వాత పైన కొద్దిగా ఆయిల్ వేసి ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కాల్చుకుంటే సూపర్ టేస్టీగా ఉండే మసాలా దోశ రెడీ అండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఒకసారి బాగా ఎర్రగా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నాము. ఇప్పుడు నార్మల్ దోశలు వేసి చూపిస్తానండి. మళ్ళీ కొద్దిగా వాటర్ చల్లుకొని ఉల్లిపాయతో బాగా రుద్దుకోవాలి. తర్వాత దోశ బ్యాటర్ తీసుకొని మధ్యలో వేసుకొని దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా పైన ఆయిల్ వేసుకొని ఒకవైపు బాగా కాలిన తర్వాత ఇంకో వైపు టర్న్ చేసుకొని కలర్ మారేంత వరకు కాల్చుకోవాలండి. ఈ దోశలు అయితే చాలా సాఫ్ట్గా వస్తాయండి. మీరు ఒకసారి ట్రై చేయండి. సింపుల్గా చేసుకోవచ్చు. చూసారు కదా, ఒకవైపు బాగా కాలిపోయిందండి. ఇంకోవైపు టర్న్ చేసుకున్నాము. ఎప్పుడు నాన్ స్టిక్ ప్యాన్ల పైన కాకుండా ఒకసారి ఐరన్ తవా మీద దోశలు ట్రై చేయండి. చాలా సాఫ్ట్గా వస్తాయి. ప్లీజ్ మా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ మనకి సబ్స్క్రైబ్ చేయండి.
ఒకవైపు ఎర్రగా కాలిపోయిన తర్వాత ఇంకో వైపు టర్న్ చేసుకొని మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసుకోండి. అంతే, సింపుల్ అండ్ టేస్టీగా స్పాంజీ లాగా ఉండే దోశలు రెడీ అండి. థ్యాంక్ యూ.